కాపునాడు. కాపు సమాజానికి ఎప్పుడూ అండదండగా నిలుస్తూ గుంటూరు పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి కృషి చేస్తున్న తెనాలి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తుండడం మనకి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెనాలి శ్రవణ్ కుమార్ తన నియోజకవర్గంలో కాపుల నుండి మద్దతు కోరేందుకు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రవణ్ కుమార్ తో పాటు కాపునాడు జోనల్ అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, తాడికొండ నియోజకవర్గంలోని కాపునాడు కార్యవర్గం, గుంటూరు పార్లమెంటరీ కాపునాడు కార్యవర్గం కూడా కాపునాడు కేంద్ర కార్యాలయానికి వచ్చి గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు శ్రవణ్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శ్రవణ్ కుమార్ కాపునాడు టీవీ ద్వారా కాపు సంఘీయులకు తనకి మద్దతు ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నేను మీ తెనాలి శ్రవణ్ కుమార్, తాడికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాపు సోదరులందరికీ, కాపునాడు టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనందరికీ బాధ్యతగా ఈ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారో, ప్రజా సమస్యలని లేవనెత్తుతారో వారి అందరి మీద కేసులు పెట్టడం, జైలు పాలు చేయటం, లేదంటే వ్యక్తిగత జీవితాల మీద కామెంట్ చేయటం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదు. ఈ పరిపాలనలో రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ప్రజలందరూ కూడా కష్టాల పాలవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే ఒక నినాదంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీని స్నేహాస్తం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వ్యక్తిగత ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యమని గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు. వారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాజధాని లేని రాష్ట్రాన్ని ప్రజలు ఊహించుకోలేకుండా ఉన్నారు. దానికోసం త్యాగం చేసిన అనేక మంది రైతాంగ సోదరమణులు, బహుజనులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒక కొత్త విషయం చెప్పాలి. అత్యధికంగా ఒక వ్యక్తి, ఒక రైతు రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళు కాపు సోదరుడు ఉన్నాడనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది కమరావతి అని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వారి శాతం చాలా తక్కువగా ఉంది. అన్ని కులాలు సమతూకంగా ఉన్న నియోజకవర్గం తాడికొండ. అటువంటి నియోజకవర్గంలో ఒక్కసారి ఏర్పాటు చేసిన రాజధానిని ఈయన మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు మార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మరి చివరికి నేను రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానని సుస్పష్టంగా ప్రకటించాడు. ఇక్కడ రైతాంగ సోదరులు ఈ ప్రాంతం పూర్తిగా అన్యాయం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. రాజధానిని సంరక్షించుకోలేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మన భవిష్యత్ తరాలు కూడా మన మీద ఆయన మచ్చలాగా మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర సంరక్షణార్థం ప్రజలని ప్రజాస్వామ్యం వైపుకి నడిపించడంలో అనేక అంశాల్లో భవిష్యత్ తరాలకి మంచి మార్గనిర్దేశకం చేయాలన్నట్టయితే ఈ ఉమ్మడి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఏ ప్రయోజనం కోసం అయితే పనిచేస్తున్నాయో ఆ ప్రయోజనం సిద్ధించాలంటే అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. మనందరి ధ్యేయం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. తాడికొండ నియోజకవర్గ మరియు గుంటూరు జిల్లా కాపు సోదరమణులందరికీ నా విజ్ఞప్తి, నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా గుంటూరు జిల్లా పరిధిలో నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాబట్టి 7 నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత
మనందరి మీద ఉంది. అంతేకాదు రేపు రాబోయేది ఈ కూటమి ప్రభుత్వమే కాబట్టి కాపు సోదరి సోదరుమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందించడానికి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఎటువంటి అరమరికలు లేకుండా పనిచేస్తానని మీ అందరికీ మాట ఇస్తూ మా విజ్ఞప్తిని మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుట్టా మురళి, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు మిరియాల గోపి, గుంటూరు పార్లమెంటరీ కాపునాడు కార్యనిర్వాహక అధ్యక్షులు ఆళ్ల రాజేశ్వరరావు, జోన్ 3 కాపునాడు ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, తాడికొండ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు దాసరి రంగారావు, గుంటూరు పార్లమెంటరీ కాపునాడు ప్రధాన కార్యదర్శి కందుల సైదయ్య మేడికొండూరు, తుళ్లూరు మండల కాపునాడు అధ్యక్షులు పాలకాయల సురేష్, పాలకాయల వెంకట్, ఇంకా తాడికొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాపునాడు బాధ్యులు పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.